లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ చెప్పేస్తున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు January 1st సండే వచ్చింది. సో పండుగ చేసుకోండి అమ్మా, పండుగ చేసుకోండి. 2017 వచ్చేసింది అంటే మా స్టార్ మహిళ అనేటువంటి ఈ ప్రయాణం మహిళలు మహారాణులు అనే కార్యక్రమంతో మొదలయ్యి 10 ఏళ్లు పూర్తి చేసుకుందమ్మా. January 1st 2007 మహిళలు మహారాణులు అనేటువంటి కార్యక్రమం మొదలైంది ఈ టీవీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది రూపాంతరం చెందుతూ స్టార్ మహిళగా మారి ఇలా కంటిన్యూ అవుతూ ఇంకా కొన్నేళ్ల పాటు కంటిన్యూ అవ్వాలని మీ అందరి ఆశీర్వాద బలంతో, నా మోకాళ్ల బలంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ తెలివితేటలతో తెలుగుతో అబ్బో మాలాంటి యాంకర్స్ తో ఒక డెకేడ్ పూర్తి చేసుకుంది. మీరు కూడా ఈ పాటికి చాలా సార్లు వచ్చుంటారు ఈ కార్యక్రమానికి. రాని వాళ్ళు ఎవరంటే ఇప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళు. పుట్టి ఓ 10 ఏళ్లు దాటిన వాళ్ళలో మినిమం అందరూ వచ్చేసిన వాళ్ళు, పుట్టిన వాళ్ళందరూ కూడా స్టార్ మహిళలో చేసిన వాళ్ళు అందరూ. సో 2017 మీ అందరికి చాలా హాయిగా హ్యాపీగా మీరు కోరుకున్న విధంగా, అలాగే పక్క వాళ్ళకి కూడా ఆనందం కలిగించే విధంగా, బోలెడంత మనశ్శాంతితో హాయిగా ఉండాలని కోరుకుంటున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. మరి ఇవాళ మన సెలబ్రిటీస్ వచ్చిన వాళ్ళతో ఒకసారి మనం హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అలాగే పరిచయాలు పెంచుకుందాము. వింధ్య, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్ అందరికి. అండ్ వింధ్య, 2016 ఎలా ఉండింది, 2017 ఎలా ఉండాలనుకుంటున్నావు? 2016 ఫెంటాస్టిక్. అప్స్ అండ్ డౌన్స్ అంటే డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ ఉంటాయి. ఐ మీన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ 500 నోట్లు 1000 రూపాయలు అప్స్ అండ్ డౌన్స్. అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఓకే, సో జస్ట్ ద సేమ్. బట్ హ్యాపీ 2016 లో ఏంటంటే కొత్త ఛానల్ వచ్చాయి టీవీలో. అండ్ అన్ని 6 ఛానల్స్ లో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంది. నాకు ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. అన్ని 6 ఛానల్స్ లో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ. మరి ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు? అయిపోయాక వెళ్ళి మళ్ళీ ఇలా వస్తున్నా. కాదు, ఇంట్లో కూడా ఒక ఛానల్ పెట్టేసుకుంటే సరి. తనకి కాల్ షీట్ రెమ్యూనరేషన్ చెప్తేనే కానీ ఇంటికి వెళ్ళట్లేదండి. అంతే. వాళ్ళ అమ్మగారు చెప్పారు నాతో. అబద్ధం. సంవత్సరం అంతా అబద్ధాలతో గడిచిపోద్ది. నెక్స్ట్ కాదు, భార్యలు అయిన తర్వాత అబద్ధం అలవోకగా వచ్చేస్తుంది అమ్మా. అంతే అంతే. ఇంకా పెళ్ళైతే వచ్చేస్తుంది అంతే. మన పోపుల పెట్టలో నుంచి ఎన్ని బయటకు రాలేదు. అలానే ఇప్పుడు మా ఇంట్లో కూడా వచ్చినాయి. ఏమొచ్చింది? మమ్మీకి మామూలుగా అమౌంట్ ఇస్తాను కదా, ఆ అమ్మా ఈ మనీ చెల్లవి ఇంకా ఎవరైనా దాచుకుంటే ఇచ్చేసేయంటే, అబ్బే తీలేదు. తర్వాత తీసి ఇదిగో అమ్మా 22,000 ఒక్కొక్కళ్ళ దగ్గర ముక్కిపోయిన డబ్బులన్నీ బయటకు వచ్చాయి. ఓకే రోహిణి, నువ్వు చెప్పు. పర్వాలేదు, బాగుంది. 2016 లోనే యాక్సిడెంట్ అవ్వడం. అవును అవును, కొంచెం అంత మంచికే రోహిణి, నీకు ఇక్కడ నుంచి అంత బాగుంటుంది. అలాగే అనుకుంటున్నాను అక్క. న్యూ ఇయర్ నుంచి నా లైఫ్ ఇంకా బాగుండాలని. అటుపోట్లు ఇంకా ప్రాబ్లమ్స్ దెబ్బలు అన్ని తగులుతాయి. బట్ అవన్నీ జరుగుతూనే వాటిని అధిగమించే శక్తిని నాకు ప్రసాదించి న్యూ ఇయర్ లో 2017 ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. సో 2017 లో నువ్వు తెలుగులోనే కాకుండా కొరియన్ సినిమాల్లో కూడా చేయాలని అందరికీ తెలుసో లేదో, ఈవిడికి కొరియా సినిమాలన్నా కొరియా ఫేసెస్ అన్నా చాలా ఇష్టం. వాళ్ళ ఆయన పేరు తారంగయ్యో.
కాదు ఏంటి ఇలా అంటే ఏంటి? ఐ లవ్ యూ. ఓ వాళ్ళు చెప్పడమే కాకుండా చూపిస్తారు కూడానా? హీరోయిన్స్ ఉంటారు కదా, చాలా క్యూట్ గా ఉంటారు అన్నమాట. అందులో ఆ హీరో వెళ్ళిపోతాను ఒప్పా సారంగే అలా చెప్తారు. ఓ అప్ప. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అలాగే ప్రపోజ్ చేశాడు రోహిణికి. సో అందుకని అది అందుకే కొరియా నేర్చుకున్నావు. ఓకే, నాకు ఇవాళే తెలిసింది ఈ విషయం. ఏమో కొరియా పిచ్చి చాలా ఎక్కువ ఉంది. ఓకే సరే చూద్దాం ఏదో ఒక 2017 లో. ఓకే గౌరీ నువ్వు చెప్పు. నాది అంటే ఫస్ట్ ఇయర్ తోనే స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా అలాగే స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేసుకోవడం వేరనమాట. జనవరి 1st నా బర్త్డే. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో జనవరి 1st బర్త్డే వస్తే నీకు బాగా ఆనందంగా ఉంటుందా? కేక్ మిగులుతుంది. మిగలడం ఏమో కానీ, లేదంటే వేరే సెలబ్రేషన్స్ లో దీన్ని కూడా కలిపేస్తారా? అంతే. ఫస్ట్ అలానే ఫీల్ అయ్యేదాన్ని. అబ్బా న్యూ ఇయర్ చేసుకోవాలా, నా బర్త్డే చేసుకోవాలా, ఎందుకంటే తెలియదు న్యూ ఇయర్ చేసుకున్నా బర్త్డే చేసుకున్నాను. కొంచెం అక్షింతలు ఉంటాయి కదా చిన్నప్పుడు, కొంచెం అక్షింతలు కొంచెం ఎక్కువ వేసుకునేదాన్ని. బర్త్డే అని అందరికి తెలియడానికి. నాకు విష్ చేస్తారు కదా. సో ఇప్పుడు న్యూ ఇయర్ రోజు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు నా బర్త్డేని. ఇప్పుడు బానే ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత వయసు ఎక్కువ పెరిగే కొద్దీ మళ్ళీ వచ్చిందా ఇది అనిపిస్తుంది. జనవరి 1st అబ్బా న్యూ ఇయర్ రావడం, నా వయసు పెరగడం రెండు ఒకటేసారి జరుగుతుంది. మేఘన చైల్డ్ ఆర్టిస్ట్ టు యాంకర్ టు 2017 లో హీరోయిన్. ప్లాన్స్ అయితే ఉన్నాయి అక్క. దేవుడు దేవాలు, దేవుడు ఎలా నడిపిస్తే అలా ముందుకెళ్దాం. దేవుడు కన్నా ముఖ్యం మనకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అమ్మ. వాళ్ళే మన దేవుళ్ళు, వాళ్ళే మన దేవుళ్ళు. ఒక మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, మంచి హీరో, మంచి హీరో. ఏది మీరు చెప్పొచ్చు కదా రాజీవ్ గారిని హీరోగా చెప్తే. కొత్త పండుగ కూడా పాత చింతకాయ పచ్చడి అన్నట్టు. డైలాగ్ కదా మొగుడు గురించి. నువ్వేంటి హీరోల గురించి మీ అంటున్నావు? మనసు నాకు తెలుసు. ఎంతమంది హీరోలు ఎన్ని సంవత్సరాల నుంచి చూడట్లేదు నువ్వు? నిజమే కదా. 2016 లో కూడా వాళ్ళే, 17 లో కూడా వాళ్ళే. మీకోసం సపోర్ట్ చేశాను. మీ ఆయన అడుగుతున్నారు. పర్వాలేదు చేసుకోమను, ఏమవుతుంది చెప్పు. మరి చెప్తాను ఓకేనా? ఓకే ష్యూర్ గా. ఏదైనా ఫాదర్ డాటర్ స్టోరీ ఉంటే సెలెక్ట్ చేయమంటాను. నాన్న ప్రేమతో 2. ఎంత మాట, ఎంత మాట. లేదు రివర్స్ చేద్దాం, కూతురికి ప్రేమతో అని. ఏటైనా ఒకటే కదా నీ వరసాచి. సో మొత్తానికి నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నావా? అంటే ప్లాన్స్ లో ఉన్నాను సుమక్క, ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. బట్ నాకైతే ప్యాషన్ ఉంది, యాక్టింగ్ ఎక్కువ ఇష్టం. సరే అయితే మొత్తానికి ఎవరు ఏది కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని మనం కోరుకుందాం. ఓకే మన చేతిలో ఏముంది కోరుకోవడం తప్ప. ఇప్పుడు మనం రౌండ్లు మొదలెట్టేద్దాం, ఎందుకంటే ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు. సుత్తే అవి మొదలెట్టండి అమ్మా. ఓకే శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మనం మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. అబ్బో. ఓకే నీ పేరేంటి? రోహిణి. ఇలా అడిగిన వాటికి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే ఓకే నీతోనే మొదలెడుతున్నాం రోహిణి. ఫస్ట్ ఇది జంబలకడి పంబ కాబట్టి ఇలా వెళ్ళదు, ఇది ఇలాగే వస్తుంది. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరిని కిలాడి అనొచ్చు? సుమత్న. కొత్త ల్యాప్టాప్ ని ఏం చెయ్యాలి? నీళ్ళలో నానబెట్టాలి. వేప చెట్టు గాలి ఏ వాసన వస్తుంది? పంపు. కుర్చీలో ఎలా కూర్చోవాలి? తలకిందులుగా. నమస్కారం ఎలా చెయ్యాలి? కాళ్ళతో. గది వేడిగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ట్యూబ్లైట్ వేయాలి. కర్పూరం ఎందుకు వెలిగిస్తారు? పాస్. ఎవరిని కిలాడి అనొచ్చు? నేనేనా ఖతర్నాక్ కిలాడి? ఒకవేళ నిజంగా నువ్వైతే రాంగ్ ఆన్సర్ అవుతుంది. అది నేను కాదు కాబట్టి రైట్ ఆన్సర్. కొత్త ల్యాప్టాప్ ని నీళ్లలో నానబెట్టాలి ఎందుకు? బాగా నాని మంచి స్విచ్లు మెత్తగా. కానీ నీకు ఒక విషయం తెలుసో లేదు, నువ్వు అలా నానబెట్టావంటే ఓన్లీ నాని సినిమాలే చూడగలుగుతావు అందులో. దేవతమ్మ దేవత. వీళ్ళందరూ నన్ను ఎంత పొగుడుతున్నారు. థ్యాంక్ యూ ప్లీజ్ కంట్రోల్. ఓకే ఓకే. నమస్కారం కాళ్ళతో అంట. రోహిణి ఒకసారి. ఇప్పుడు చాలా మీరు ప్రయత్నిస్తున్న లెగ్ ప్రస్తుతం రిపేర్ లో ఉంది. దయచేసి నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు తీసుకో. మేఘనా ఇప్పుడు నీకే. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రిపోర్టర్ చేతిలో ఏముంటుంది? గన్స్. మీరు పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు? పాట పాడతాను. గోళ్ళకి రంగు దేంతో వేసుకోవాలి? గుడితో. కుక్క పిల్లని ఏమంటారు? పాము అంటారు. మీ పక్క ఆవిడకి ఎన్ని చెవులున్నాయి? 4. చెవులు బాగా వినాలంటే ఏం చేయాలి? చచ్చిపోవాలి. హడావిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిల్చోవాలి. బ్యూటీ పార్లర్ కి ఎలా వెళ్ళాలి? పిచ్చోళ్ళు వెళ్ళాలి. బ్యాంక్ లో ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? బ్యాంక్. టైం అప్. రిపోర్టర్ చేతిలో గన్స్ ఉంటాయంట. అంటే ఎవడైనా ఏదైనా చెప్తే ఒకటే షాట్ వేసేయచ్చు అని గన్స్ పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ మనం గొప్ప గొప్ప రైటర్లని మీ వాడేది పెన్ను కాదండి, గన్ను అంటుంటాం. గన్ను అలా ఈవిడ వాడేసింది. అవును.
మీ పక్కావిడికి ఎన్ని చెవులు ఉన్నాయి? 4 అంట. చూడొకసారి. అదిగో చూడు, ముందనక వెనక్కి చూపి. ఆ పూల్లో కవర్ అయిపోయాయి 2 చెవులు. నీకు చాలా ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి అయితే. ఆవిడ పెట్టింది అనమాట చెవులు. 2 చెవులు పెట్టాను. భగవంతుడు జస్ట్ మనుషుల మాటలు వినడానికి 2 చెవులు ఇచ్చాడు, అంటే జంతువులవి కూడా. ఇంకో 2 నీకెందుకున్నాయి? కొరియా భాషలను కూడా వింటాను. వాళ్ళు మనిషిలేగా. ఓ అలా అంటారా? ఈవిడికి దయ్యాల మాటలు అవి వినిపిస్తూ ఉంటాయి. అది పాయింట్. చెవులు బాగా వినబడాలంటే చచ్చిపోవాలా? కొంతమంది ఎదోళ్ళకి వినపడతావద్దు, అరే చచ్చిపోరా నువ్వు వినకపోతా అంటావు అనమాట. అందుకని చెవులు వినకపోతే చచ్చిపోవాలి. అంతవరకు ఆలోచించావు సెకండ్ గ్యాప్ లో. హడావిడిగా ఉన్నప్పుడు నిద్రపోవాలి. అబ్బా చాలా మంచి ఆలోచన. హ్యాపీగా బ్యూటీ పార్లర్ కి పిచ్చి వాళ్ళు వెళ్తారు. నిన్న వెళ్ళినట్టున్నావు కదా నువ్వు? ఇదే వెళ్ళింది, అందుకని ఇలా తయారైంది ఈరోజు. హెయిర్ అలా అయింది. నేను బ్యూటీ పార్లర్ వెళ్ళాను. నేను బ్యూటీ పార్లర్ మా ఇంటికి తెచ్చుకుంటాను. బ్యూటీ పార్లర్ కి పిచ్చోళ్ళకి వెళ్తే వాళ్ళు నీట్ గా రెడీ చేస్తారు. అయితే నువ్వు వెళ్ళావా? 8 రాంగ్, 80 పాయింట్లు తీసుకో. ఇప్పుడు విశాఖపట్నం గౌరీ. అవును, మీది ఈ జిల్లాలేనా? శ్రీకాకుళం. శ్రీకాకుళంలో నేను చదువుకున్నా, నాకు ఇష్టం బాగా, అందుకని నువ్వు శ్రీకాకుళం అందుకే పెట్టుకున్నావు. తూర్పుగోదావరి. గోదావరి అంటే కాకినాడ. సో చిన్నప్పటి నుంచి అక్కడే ఉండడం గానీ, పుట్టి పెరిగావు. ఫ్యామిలీ అంతా అక్కడే. ఓకే. విశాఖపట్నం. పుట్టింది పెరిగింది వైజాగ్. ఓ, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. అబ్బా. ఏయ్, అసలు ఏం బోర్డు కూడా మాట్లాడుతున్నావు? పెట్టక్కర్లేదు, మాటల్లోనే తెలిసిపోతుంది. గౌరీ రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కెమెరామెన్ ఏం చేస్తారు? కొట్టాలి. కాలేజ్ ని తెలుగులో ఏమంటారు? స్కూల్. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ కి మత్తు ఎందుకు ఇస్తారు? పారిపోకుండా ఉండడానికి. ఉప్పు తీయగా ఉండాలంటే ఏం చేయాలి? కారం వేసుకోవాలి. కొంటె పనులు అంటే ఏంటి? ఫస్ట్ 3 ముక్కల ఆట ఎన్ని ముక్కలతో ఆడతారు? 5. భుజబలం అంటే ఏంటి? భుజబలం అంటే ఏంటి? రోహిణి కొట్టడం. టైం అప్. కొడబలం. కెమెరామెన్ ఏం చేస్తారు? కొట్టడం అన్నాను. అంటే రోజు 10 ఏళ్ళుగా మా కెమెరామెన్ కొడుతున్నాడు అంట మమ్మల్ని. ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా నడుస్తుందంటే ఈ ఆడ ప్రోగ్రామ్, దాని వెనకాల చాలా మంది మగ కెమెరామెన్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో ఒకసారి చప్పట్లు. కాలేజ్ ని స్కూల్ అంటారు. ఓకే. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ కి మత్తు పారిపోకుండా ఉండడానికి ఇస్తారంట. వావ్. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఏదైనా స్టమక్ ఆపరేషన్ చేస్తున్నారు అనుకో, ఓపెన్ అయ్యింది, ఆ తర్వాత డాక్టర్ నేను ఇంకెళ్తాను అంటే కూర్చోండి అంటే, లేదు నాకు స్టార్ మేళ 1 o'clock వస్తుంది, నేను వెళ్ళి అర్జెంట్ గా చూడాలి అంటే. ఏదైనా సరే వాడాల్సింది. ఉప్పు తీయగా ఉండాలంటే కారం వేసుకోవాలి. ఓ కొంటె పనులు అంటే పాస్ చెప్పేశావు. 3 ముక్కల ఆట ఎన్ని ముక్కలతో ఆడతారు? 5 ముక్కలతో. భుజబలం అంటే ఏంటి? పాపం టైం అప్పు. పైగా ఈలోగా ఏదో రోహిణి బలం ఏదో చెప్దాం అనుకుంది. కొడబలం అంత. మరి అంత పైకి ఎత్త. 5 రాంగ్, 50 పాయింట్లు. వింధ్య రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దొంగతనం ఎందుకు చేస్తారు? బాగా డబ్బులు ఎక్కువైనప్పుడు. వారంలో ఏ వారం సెలవు ఉంటుంది? సోమవారం. రేడియోని తెలుగులో ఏమంటారు? టీవీ. సుత్తిని ఎవరు వాడతారు? నేను. అత్తతో జగడం వస్తే ఏం చెయ్యాలి? కొట్టాలి. పాముకి బెస్ట్ ఫ్రెండ్ ఏది? నేనే. నెయ్యి ఎందులోంచి వస్తుంది? పొయ్యిలోంచి. బొగ్గు ఏ రంగులో ఉంటుంది? తెల్లగా. దొంగలు దోచుకెళ్ళినవి ఏంటి? మాటలు. మామిడి టెంక. దొంగతనం ఎందుకు చేస్తారు? బాగా డబ్బులు ఎక్కువై. బాగా డబ్బులు ఎక్కువై చేస్తారా దొంగతనం? వారంలో ఏ వారం సెలవు ఉంటుంది? సోమవారం. రేడియోని తెలుగులో టీవీ అంటారు. సుత్తిని మీరు వాడతారు. ఎస్, మాట్లాడుతూ యాంకర్ల దగ్గర ముఖ్యంగా ఉండాలి కదా. యాంకర్స్ ప్రొఫెషన్ అది, సుత్తి అంతే. అందుకనే ఆయుధ పూజ అప్పుడు మనం దేనికి చేసినా చేయకపోయినా సుత్తికి చేయాలి. యాంకర్లుగా మనకి ముఖ్యంగా ఉండాల్సింది సుత్తి. కానీ లెక్కన సుమక్ ఎన్ని సార్లు సుత్తి కొట్టుంటావో. నేను అసలు సుత్తి దేవతని. నువ్వు నేను అన్నావు కదా, గుర్తుపెట్టుకో. అత్తతో జగడం వస్తే ఏం చేయాలి? కొట్టాలి. సరైందా? అవుతుంది. జగడం వస్తే అనగానే ఇమీడియట్ గా ఆన్సర్ అది వచ్చింది. పాముకి బెస్ట్ ఫ్రెండ్ ఏది అంటే నేను అన్నావు. 2 సార్లు రిపీట్ అయింది. సో ఒకటి తీసేస్తున్నా. నెయ్యి పొయ్యిలోంచి వస్తుంది. ఓకే. బొగ్గు తెల్లగా ఉంటుంది. ఓకే. దొంగలు దోచుకెళ్ళినవి మాటలా? ఇలా అయితే నా మాటలన్నీ నేను ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇంటికి దొంగతనానికి వస్తారు. ఇప్పుడు బెడ్ మీద కూర్చొని లపలపల ఆగుతుంటే చాలా. 8 రాంగ్, 80 పాయింట్లు. మేఘన అండ్ వింధ్య ఇద్దరు 80 పాయింట్స్ సంపాదించారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. 4 మొహాలు కలిసిపోయి ఉంటాయి. ఈ 4 మొహాలు ఎవరికి వాళ్ళు విడివిడిగా ఐడెంటిఫై చేయాలి. ఓకే. వింధ్య చూడు.
చాలా ఈజీగా ఉంది. మీకు అంత ఈజీగా ఉందా? నాకు అసలు ఏం తెలియట్లే. అసలు ఎవరు అంటే ఒక్క ఫేస్ కూడా తెలియట్లేదా నీకు? ఇటు ఏంటో అర్థం కావట్లేదు నాకు అసలు. నేను చెప్తారా? ఇట్లా కట్ చేయి. ఇక్కడ రా కొంచెం వెనక్కి రా, అంత దగ్గరికి వెళ్ళకు. అర్రే అసలు ఎవరు తెలియట్లేదు. ఎవరికైనా దగ్గరగా వెళ్ళినప్పుడు ఒరిజినల్ తెలిసిపోద్ది. అంత ఫేమస్ హీరోయిన్ గా అనిపించట్లేదు నాకు ఎవరెవరు. పోనీ ఆవిడ మనం ఫేమస్ చేద్దాం మన ప్రోగ్రామ్ ద్వారా. నేను చెప్పనా? ఏయ్ చూప్, మావి ఇంకా ఫైనల్ చేయలేదు. పాయింట్ ఎవరా నాకు? అయితే పోనీ నువ్వు. బి సిద్ధార్థ్, డి అల్లు అర్జున్, సి నాకు తెలిసి సమాంత, ఏ వచ్చి ఎవరో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది తెలియట్లేదు. సో ఐ విల్ గో ఫర్ ఏమో అసలు ఎవరి పేరు స్ట్రైక్ అవ్వట్లేదు. బాత్రూమ్ ఏ తెలియట్లేదు. ఫైనల్. ఓకే, ఏ ఎవరికైనా తెలుసా చెప్పు. కాజల్. కాజల్ అగర్వాల్. కాజల్. నా వింధ్య, అది కాజల్. చూడు గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, ఓ. జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే, ఓ. అలా ఒకటి పోయింది. బి సిద్ధార్థ్ లాగానే ఉన్నాడు. సిద్ధార్థే. సిద్ధార్థ్. చూద్దాం. రైట్ ఆన్సర్. సి సమంత కదా? సమంతనే అది. యా అనిపిస్తుంది. చూద్దాం. అంటే కాన్సన్ట్రేషన్ హీరోల మీద కొంచెం తగ్గించి హీరోయిన్ల మీద పెట్టు అని చెప్పారు ఇండైరెక్ట్ గా. నిన్న అదే నన్నే. సమంతాల మార్చారు, ఇప్పుడే మార్చారు ఇల్లు. డి అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే చూద్దాం. ఇంకోసారి జీవితంలో ఇంటర్వ్యూ చేయడానికి దగ్గరికి వెళ్ళను బై మిస్టేక్ కూడా. ఒకటి కరెక్ట్, 10 పాయింట్లు. యాక్చువల్ గా సిద్ధార్థ్ ని త్రిషాని ఏ యాంగిల్ లో ఏది కొంచెం పెట్టినా కానీ చెప్పగలుగుతా. ఎందుకు వాళ్ళిద్దరు అంటే చాలా అంత పిచ్చి మరి. అంటే ఎక్కువసార్లు ఇంటర్వ్యూ చేయడం వల్ల అంటావా? ఇంటర్వ్యూ చేయడం వల్ల కాదు, వాళ్ళిద్దరు కొంచెం వేరే వాళ్ళ మీద కూడా పిచ్చి పెంచుకో, అప్పుడు మిగతా కూడా తెలుస్తుంది. గౌరీ చూడు. ఆ లాస్ట్ ఏంటో అర్థం కావట్లేదు. ఏ ఈజీ, సి ఈజీ, డి ఈజీ. లిప్స్టిక్ వేసుకున్నారు, ఇది ఎవరు? జెంట్సేనా? కాదు, లిప్స్టిక్ వేసుకున్నారు జెంట్స్. గడ్డ కనిపిస్తుంది. చూసారా లిప్స్? అంటే హీరోయిన్ షేవింగ్ చేసుకోలేదు అంటుందా? షో అయిపోయాక పక్కకి రా చెప్తారు. ఆ రాంగ్ చెప్తే నేనే కొడతా వచ్చి. ఏ రకుల్ ప్రీత్ సింగ్, బి వచ్చేసి గోపి చంద్, ఓకే. సి వచ్చేసి ఏది ఆ లిప్స్ నితిన్ గాని అండ్ రామ్ గాని. ఇద్దరు ఉండడానికి వీల్లేదమ్మా, ఒక్కటే పేరు చెప్పు. అదే తెలియట్లేదు, ఒక్క నిమిషం. సి ఉంచండి. డి వచ్చేసి రామ్ చరణ్. సి రామ్. ఫైనల్. ఇప్పుడు నేను చెప్పనా? చెప్పు. రకుల్, గోపి చంద్, నితిన్, అండ్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. లేదు, వరుణ్ తేజే. చూద్దాం. నితిన్ Okay, వరుణ్ తేజ్ చూద్దాం. లాస్ట్. సరే మనం సీఏ చూద్దాం ముందు. ఆమె రామ్ అనింది కదా, మీరందరూ నితిన్ అంటున్నారు. రామ్ చరణ్ బ్రదర్స్. నువ్వు మాకు 3 పేర్లు ఇచ్చి ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు. లేదు, నితినే. రామ్ నితిన్ అన్నావు, ఇంకేదో పేరు అన్నావు, రామ్ అన్నావు. సో పింక్ లిప్స్ ఎవరికి ఉంటాయి? తెలిసింది ఇప్పుడు కొత్తగా. బేబీ పింక్ వాడుతూ ఉంటాడు. జీ ఏమన్నావు? రామ్ చరణ్ అన్నావు. నువ్వు వరుణ్ తేజ్ అంటున్నావు అన్నట్టుగా అనిపించింది. రామ్ చరణ్. రామ్ తేజ్. అంతే కదా. వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్. చూద్దాం. రామ్ చరణ్. నువ్వు చెప్పిన వరుణ్ కాదు, ఆమె చెప్పిన రామ్ చరణ్. రైట్. ఓకే, ఇప్పుడు ఏ రకుల్ అవునా కదా చూద్దాం. రకుల్. అండ్ బి గోపిచంద్. గోపిచంద్. ఓకే, కొంచెం
సుదీప్ సుదీప్ ఉన్నారు కదా అన్నీ అంతేగా. సో టోటల్ గా 3 కరెక్ట్ 30 పాయింట్లు. మేఘనాకి ఈ రౌండ్ ఎలా కలిసి వస్తుందో చూద్దాం. చూడు, దోశలు దోరగా వేసుకుంటే ఇలా వస్తాయి. వీళ్ళు మరీ చేస్తున్నారు అది లాస్ట్ 2 తెలియట్లా. తెల్లగా ఉంది అమ్మాయి, ఫేర్ గా ఉంది. తమన్నానా కాదు. ఓకే నువ్వుగా చెప్పాల్సింది ఆమె. No clue లు. దా. ఆ లాస్ట్ టైం కొరియలాగా ఉంది. ఈ తీసేస్తే కొరియన్. కొరియరేనా? ఓకే. ఏ అనుష్క, బి హన్సిక, సి ఇస్ రామ్, సి ఇజ్రామా, సి రామ్. మాకు కళ్యాణ్ రామ్ ఇజం తెలుసు, రామ్ తెలుసు, ఇది ఇజ్రామ్ లేదు. సి రామ్ అనిపిస్తున్నారు. డి సమంత. ఓకే, ఫైనల్. అది ఎలాగో రాంగ్. Final? యా ఫైనల్. మరి డి చూద్దాం ముందు. ఎవరు అనుకుంటున్నారు మీరు? సమీరా రెడ్డి అనుకుంటున్నాను నేను. ఏంటి? సమీరా రెడ్డి అంట. ఏమో ఏమో అది మీనా ఏమో అనుకుంటున్నా. మీనా. మీనానే. మీనా గారు. మీనానే. మీనా గారేమో చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. లాలలాల. నిజమే, మళ్ళీ అయితే ఇది రాదు. ఇది 2016 లోని లాస్ట్ డే. చప్పట్లు. కానీ మనం సుహాసిని గారి నవ్వుకే కదా పెద్ద ఫ్యాన్స్. అసలు ఇప్పటికీ అలాగే ఉంటారు. కూడా మీరు ప్రాపర్ గా ఏమైనా చూపించారా? మూలకేదో ప్రాపర్ గా చూపిస్తే చెప్పేస్తాం కదా. ప్రాపర్ గా చూపించడానికి చూడడానికి మనం డెంటిస్ట్ లో, ఆవిడ పేషెంట్. ఓకే. సి ఎవరన్నావు? రామ్ అన్నాను. రాము. ఏమంటారు? అల్లు అర్జునా? నాకు నాని. కథ ఉండే వాళ్ళందరూ అల్లు అర్జున్ లేనా? అంటే మేసం పొడుగు అనుకుంటున్నాను. నాని కదా. చూద్దాం. మేఘనా. నాని కొడతాడు నన్ను అసలు. బాబోయ్. అవునా, నాని కొడతాడు కూడానా? ఏ ఎవరు? అనుష్క. ఇది కరెక్టే. చూద్దాం. వదలా. నన్ను చెప్పేస్తావా? ముద్దొస్తున్నా అన్నట్టుంది. బి. హన్సిక. హన్సికేనా? హన్సికనే. చూద్దాం. గోల 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 పెట్టినది. 2 కరెక్ట్ 20 పాయింట్లు. చూడు. కమిడియన్స్ ఇస్తారు. ఆహా. సి ఎవరు? అంటే మిగిలినవన్నీ తెలిసిపోయాయి. నాకంతా తెలిసిపోయింది. నాకు అలానే అనిపిస్తుంది. మరి మేసం ఎంటుకలు చూపిస్తే ఎలా చెప్తా? వచ్చిపోయిన మొహం చూపిస్తున్నా. వింటుంది. అక్కడ 3 సి ఏంటి? తమన్నానా? తమన్నానంట. ఇంట్రెస్టింగ్ ఉంది. ఎంజాయ్ చేస్తున్నా. ఫస్ట్ వన్ ఎవరు? బోస్ దులుపుతున్నావా? ఎవరంట? ఈ లేయర్ పైకి లేస్తుంది. అలా కాదు, కావాలంటే ఇక్కడి నుంచి చూడు. తెలిసిపోయింది. చెప్పక అక్కడ చూసేసావు నువ్వు. ఫస్ట్ వన్ ఎవరంట? ఇది చాలా ఓవరాక్షన్. నువ్వు కొరియా సినిమాలు చూడమ్మా అని. ఈ సినిమాలు చూస్తే తెలుస్తుంది నీకు. ఓడి, నీకు టైం అయిపోతోంది. బీలో అయితే నాకు ఇద్దరు కనిపిస్తున్నారు. అవును. బీలో నాకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఏ ఏ
తొందరగా చెప్పండి, టైం అయిపోతుంది. నువ్వు ఏం చెప్పలేదంటే ఇప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఒక నిమిషం ఆగండి. ఎవరు తెలియదు. సరే బి చెప్పు. చెప్పుకోని బి శ్రీకాంత్. అందుకే అప్పుడప్పుడు తెలుగు సినిమాలు కూడా చూడాలి. కొరియా కాదు తెలుగు కూడా బి చూడాలి. శ్రీకాంత్. సి మరి డి. బి నిత్య మేనన్. మరి ఏ తమన్నా. సి. సి హీరో శ్రీకాంత్ వాళ్ళ కొడుకు రోషన్. నాగార్జున. నాగార్జున. ఓకే ఫైనల్. ఏ ఎవరో చెప్పండి. నిత్య మేనన్. మరి డి. నేను రెండు నిత్యమేనని అంటున్నా. నేను కూడా అదే అనుకుంటున్నా. నేను అదే అనుకుంటున్నా. ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ అండ్ సి అండ్ డి కూడా నిత్యమేనని. సరే నువ్వు ఏ ఎవరన్నా తమన్నా అన్న. చూద్దామే. నిత్య మేనన్. ఇప్పుడు బి చూద్దాం. యా. శ్రీకాంత్ గారు. కాదు, ఇంతకు ముందు రామ్ చరణ్ వరుణ్ తేజ్ ఇద్దరు ఒకలా కనిపించినట్టు ఇక్కడ ఇద్దరు. కాలేట్లేదు నాకు. సి ఏమో నువ్వు నాగార్జున. అది ఎవరు చెప్పండి. సోను సూద్. సోను సూదే. సోను సూద్. ఇప్పుడు చెప్తే కుదరదు. సూపర్ గెస్ యార్ ఇండియా. ఇక డి. నిత్య మీనన్. నువ్వేమన్నావు నిత్య మేనన్ అన్న. చూద్దాం. మోసం. చెప్పానా లేదా? కొరియా షోల్లో అయితే ఇలా పెడతారా? పెట్టరు. రెండే పెడతారయ్యా. ఎట్లా పెడతారంటే పెడతారు. అలా పెడతారు. పెడతారు. ఇప్పుడు మనం బంధువుల్ని ఇంటికి ఇన్వైట్ చేసాము, వాళ్ళకి 2 సార్లు టీ పెట్టొచ్చుగా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. అర్థమైందా? కన్ఫ్యూజన్ లో ఏ పేరైనా చెప్తుంది. అదే కొరియా హీరో పేరు చెప్తే బాధ్యులు ఎవరు? 2 కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది చూడండి. రోహిణి. ఫస్ట్ అశోక చక్రం, ఆ మధ్యలో బాబు, థర్డ్ వచ్చేసి ఇది గిటారా వైలన్నా? చెప్పొచ్చా మేము కూడా? గిటార్. గిటార్. చెప్పండి. అశోక చక్రం, బాబు, లీఫ్. లీఫ్. ఫస్ట్ నువ్వేమో గిటార్ అన్నావు. ఏదుందో చూద్దాం. సో 1 అశోక చక్రం కరెక్ట్. 2 బాబు. మూడోది Leaf. గిటారా? లీఫ్. లీఫ్. పోయినట్ట. పోయినట్టే. గోవింద గోవింద. ఎవరికి ఇస్తావు? గౌరికి. శ్రీకాకుళం వాళ్ళు విశాఖపట్నం వాళ్ళకి ఎందుకు ఇచ్చారో నాకు తెలుసు. ఎందుకంటే ఈవిడ ఎక్కువగా విశాఖపట్నంలోనే ఉంది. అలగంతపేట, శ్రీకాకుళం, వైజాగ్ ఫ్రెండ్స్. మనకి ఇచ్చుకోకపోతే ఇంకొకరికి ఇచ్చుకుంటాం. చూడండి. చంద్రుడు, సిపియు, హనుమంతుడు, మిర్రరు, ఏసీ, హోమము, చిలక, కుక్క, నెమలి. వింధ్య. నెమలి, హనుమాన్, హోమం. నెమలి, హోమం, హనుమాన్. ఓకే. ఫస్ట్ హనుమాన్ కరెక్ట్. హోమం కరెక్ట్. నెమలి కరెక్ట్. 10. అలానే చూసాను, ఒకటే చూసాను నేను ఇప్పుడు. కరెక్ట్ గా ఒకటే వచ్చింది. ఓకే నెక్స్ట్ మెమరీ గ్రిడ్. టీ షర్ట్లు, క్యారెట్,
కోతి, ఫ్లాస్క్, బాబు, లక్ష్మీదేవి, పిల్లి, డివిడి ప్లేయర్, టైర్. గౌరీ. లాస్ట్ వన్ పిల్లి. గౌరీ -10. గోవింద గోవింద ఎవరికైనా తెలుసా చెప్పు. కోతి, మధ్యలో బాబు, కింద పిల్లి. ఈ కరెక్ట్ గానీ నీకు పాయింట్లు లేవు. నీకు తనకి పాయింట్లు ఇస్తుంది పోయాయి. కదా. ఎవరికి ఇస్తావు? తనకే ఇస్తాను నాకే పాపం, ఇందాక అక్కడ. ఇచ్చింది తీసుకో. సరిపోయింది. వా. 10. అలా తక్కువ రోజులు కదా. ముద్రబాబు ప్రభావం అనుకుంటా. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. వింధ్య. 1 ఓం, 2 లక్ష్మి, 3 వచ్చి రూపాయి. ఫస్ట్ ఓం చూద్దాం. లక్ష్మీదేవి 2, రూపాయి 3. చెప్పనా అది ఎలా గుర్తుందంటే ఓం దేవుడు, ఇమీడియట్ గా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఏంటి? రూపాయి 3. అలా గుర్తుపెట్టుకున్నావు ఫార్మాట్ లో. తీసుకో 10. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. గౌరీ, నీకు ముందుగానే హ్యాపీ బర్త్డే అండ్ అందరికి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ Thank you. మా 10వ మేము వెలిగిస్తున్న క్యాండిల్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. Once again, everybody, a happy new year! తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. మేము డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు మీరు బజర్ నొక్కాలి. ఓకే ఓకే. ఫస్ట్ డైలాగ్. రాజా అంటే నువ్వేనా? పసిడివరం దీవులకు దారి చూపిస్తావా? అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. అడవులు, జంతువులు, క్రూర మృగాలు, జలపాతాలు. బిల్డప్లొద్దు, బిజినెస్ మాట్లాడుకుందాం. సరే, 50-50. పిల్లాడు అనుకున్నాను, టక్కర దొంగలా ఉన్నావే. ఎవరైనా ఆయన మోసగాళ్ళకు మోసగాడు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మేఘన. టక్కరి దొంగ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో 2 సినిమా పేర్లు చెప్పండి. మేఘన. టక్కరి దొంగ, మోసగాళ్ళకు మోసగాడు, 2 సినిమాలు. నువ్వు ఎవరింటికైనా వెళ్తే బెల్లు కూడా అలాగే కొడతావా? గుడిలో గంట కూడా ఇలాగే కొడతావా? రెప్పలు కూడా ఇలాగే కొడతావా? నాకు ఐలాషెస్ చాలా బాగుంటాయి అంటారు సుమక్క. నాకు ఐసే బాగుంటాయి. అయ్యో, ఫ్లాషెస్. నాకు ఐ సైట్ కూడా బాగుంటుంది. కరెక్ట్ ఆన్సర్ తీసుకో. నెక్స్ట్ డైలాగ్. నువ్వు నా స్నేహితుడి గోపాల్, నా నిజమైన భక్తుడు. నేనా నీ భక్తుడినా? నంబర్ 1 నాస్తికుడిని కదా కృష్ణ. ఎప్పుడూ నిన్ను నమ్మలేదు, కనీసం ఒక దండం కూడా పెట్టలేదు. దండం పెట్టకపోతేనే అన్నం పెట్టి ఆకలి తీర్చావుగా. నీ ఆకలి నేను తీర్చానా? అవును గోపాలం, నీళ్ల పాలవ్వాల్సిన అన్నం ముద్దులో నీకు సాధువు కడుపాకలు కనిపించింది అప్పుడు. మీరు విన్న ఈ డైలాగ్ లో భక్తుడు ఎవరు? మేఘన. భక్తుడు వెంకటేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ తీసుకో 10. గోపాల గోపాల సినిమాలో కృష్ణుడి పాత్రలో ఎవరు నటించారు? వింధ్య. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రానా రానా
పిచ్చి ఫ్యాన్ ఇదిగో మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒక 2 టాబ్లెట్లు వేసుకో సెట్ అయిపోద్ది. లేదే, అలాంటిదే set అలా అవ్వదు. అప్పుడప్పుడు అవుతుంటుంది. తరాలుగా పర్లేదు, ఆంటీకి అనుమానం చెప్పేది, లే, ఇచ్చేస్తాను అసలు set critical గానే. అవ్వదు. అది ఒక బ్లడ్ లాగా అదొక ఎడిక్షన్ అయిపోయింది పవర్. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ డైలాగ్. తీరకపోతే తీరని నష్టం మీకే. రాయబారం ఫెయిల్ అయితే జరిగేది కురుక్షేత్రమే. హస్తినాపురంలో కాదు, బొబ్బిలి నడి బొడ్డులో. లుక్, అడవిలో జంతువులతో ఆడుకునే విద్య మాత్రమే నీకు తెలుసు, కానీ నాకు మనుషులతో ఆడుకునే విద్య కూడా తెలుసు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ప్రజాప్రతినిధుల్ని ఎత్తుకుపోవడం ఎమ్మెల్యేల దాకానే వచ్చింది. మంత్రుల దాకా రాని ఒక మినిస్టర్ అత్త. వెంకటేష్ చెప్తున్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? గౌరీ. బొబ్బిల్ రాజా. ఎస్, అది. రాయబారం ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? మేఘన. కురుక్షేత్రం జరుగుతుంది. ఓకే, మీరిద్దరు చెప్పాలి. కమాన్. రాయబారం ఫెయిల్ అయితే జరిగేది కురుక్షేత్రమే. హస్తినలో కాదు, బొబ్బిలి నడి బొడ్డులో, నీ ఇంట్లో. నీకు అడవిలో ఉన్న జంతువులతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. బాగుంటాయి. నాకు మనుషులతో ఆడుకోవడం కూడా తెలుసు. ఏంటి ABCD? ఆ వీళ్ళతో కూడా తొక్కుడు బిళ్ళ ఆడతారా? Come on. ఏ డైలాగ్ మొత్తం మార్చేస్తున్నావు. ఓకే చెప్పే. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఈ వెంకటేష్ వాణిశ్రీకి ట్రాన్స్ఫర్, మీరు వెళ్ళండి. అత్త, తీరకపోతే తీరని నష్టాలు మీకే. రాయబారం ఫెయిల్ అయితే కురుక్షేత్రం మొదలవుతుంది. హస్తినాపురంలో కాదు, ఎవరో బొబ్బిలి నడి బొడ్డులో. హస్తినాపురంలో కాదు, బొబ్బిలి నడి బొడ్డులో చూసుకుందాం రా. అడవిలో జంతువులతో ఆడుకోవడం మాత్రమే నీకు తెలుసేమో, నాకు మనుషులతో ఆడుకోవడం కూడా తెలుసు. అందుకనే అయ్యో 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 వెళ్ళిపోదాం. ఏం చేశారు? ఇంకేదో జరిగిందే. ఓకే, నెక్స్ట్ డైలాగ్. బైక్ రా, నా బండి ఇచ్చారా, నా బాబు చంపేస్తాడు. నేను ఇవ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. మర్చిపోయేసాను రా. మర్చిపోయి ఎవరైనా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు బండి ఏం కర్మ, ఏదైనా వేసేస్తాను. ఏంటో నొక్కుతున్నావు? ఏం లేదు, 4th గేర్ ఎక్కడుందా అని. ముందు 3 వెనక 1 వేస్తే 4th పడుతుంది. పడిందా? పడింది పడింది. అయితే ఫాస్ట్ వెళ్ళాలి. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మేఘన. భలే భలే మగాడివో ఈ సినిమాలోది. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? గౌరీ. నాని. కరెక్ట్ ఆన్సర్, 10 తీసుకో. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. దా మేఘన రా. కమాన్ వింధ్య, దా. మిగిలింది లాస్ట్. నేను యాక్చువల్ గా ఇక్కడ అన్ని పెడితే ఇప్పుడు వరుసగా పనులు చేస్తారేమో, ఇంట్లో కూడా చేయం కదా. న్యూ ఇయర్ రోజున అసలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలేమో అనుకున్నా. కిచెన్ లోకి వెళ్తావా? మాకంత మంచి అలవాటు మాట్లాడుతున్నావు, ఇంటిది అభిరుచి చూడవాను. ఓహో, వండుతుంది నువ్వు. గౌరీ దా దా. పాపం డైటింగ్ లో ఉంది కదా, రోటీ మేకర్ ఈమె ఎంత సునాయాసంగా వచ్చి తీసుకెళ్ళిందంటే 2 రోజుల నుంచి ఇదే ప్రిపరేషన్ లో ఉన్నట్టుంది. నేను బౌలే తీసుకుంటాను. సర్వ్ చేసి అలవాటు మిగిలిన చపాతీలు నువ్వు చేస్తున్న డైటింగ్ పన్నీర్ బటర్ మసాలా పాలక్ కదా, నువ్వు వెనక్కి వెళ్ళు. అది చేస్తున్నట్టు వస్తుంది. రోహిణి, నీకోసం వదిలేసాను తెలుసా, డైటింగ్ చేస్తాను కదా, రోటీ చేసుకుంటా. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. 2016 లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళలో ఎవరు విన్నర్ అవ్వబోతున్నారో డిసైడ్ చేసేటువంటి గేమ్ ఇదే. ఇప్పుడు దీని ఇలా పెట్టుకుంటున్నారు, దీని ఇలా పట్టుకుంటున్నారు, కింద ట్యాప్ అయ్యి ఆ గంగాళంలో వెళ్ళి పడాలి. ఇట్ ఇస్ పాసిబుల్ బికాస్ 10 years నుంచి ఇట్లాగే నడుస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో చూసావా, నేను కుంటిదాన్ని కూడా నడిపించా. మీరు నాకు గేమ్ 2 taps తో పడకూడదు, 1 tap తోనే పడాలి. ఎందుకంటే అసలే ట్యాప్స్ కి చాలా ప్రాబ్లం ఉంది. నీళ్ళ కొడతా నెక్స్ట్ సమ్మర్ వస్తే. 1 2 3 గో. అబ్బా
1 డైరెక్ట్ గా పడింది, తీసేస్తాను. 2 గుద్దుకొని పడింది. వెరీ గుడ్. పాయింట్ మీరు ఇస్తారండి. 2 టాప్స్ లో పడింది 2. ఒకటి గుద్దుకొని నీ వైపు వచ్చేసింది, ఇంకోటి అటువైపు వెళ్ళింది. ఇది నా మ్యాచింగ్. పడమ్మా. 3 2 టాప్స్ లో పడింది. ఓకే 30 సెకండ్స్ అయిపోయాయి. అలా ఇవ్వరా? టైమ్ అప్. ఓకే సో 3 మైనస్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ 3 2 ట్యాప్స్ తో పడ్డాయి. ఓకే 1 2 3 2 4 6 8 10 12 13 13 అంటే 130. రెడీ 1 2 3 గో. ఏమే నాట్ అయిపోయి అదే చెప్పానా? 1 కరెక్టే. 2 అబ్బా బాబా ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే అదే. పడకు మెల్లిగా ఆడు. ఏం నీకు ఆడినప్పుడు ఉంటుంది, ఊరుకో. నేనైతే మెల్లగా ఆడతా నిజంగా, అందుకే చెప్తున్నాను. కాన్సన్ట్రేషన్ తో మెల్లిగా ఆడు. డైరెక్ట్ 1. 30 సెకండ్స్ ఓవర్. ఏ రోహిణి నీ స్కోర్ దాటేలా లేదు. దాటేస్తాక మరి నువ్వు ఆడలే, అలా అంటే వెళ్ళిపోతారు. అది అయిపోయింది. స్టాప్. 1 మైనస్ అంతే. 1 2 3 4 5 6 7 70. రెడీ 1 2 3 గో. వస్తున్నారంటే అన్ని ఎపిసోడ్స్ చూస్తా. ఏయ్ నాలాగా చీటింగ్ కాపీ కొడుతున్నావు. డైరెక్ట్. ఇక్కడెక్కడే ఆడమన్నారు అందుకని. ఫాలో అవుతుంది అయితే. అది ఎంత ఫాలో అవుతుంది. అలాంటి డిస్టర్బెన్సెస్ లోన్ అవ్వకూడదు. 2 మైనస్ 1 2 3 4 5 6 60. వింధ్య నీ టార్గెట్ 10. అలాగైతే నువ్వు విన్ను. 2016 కి టాటా చెప్పే ఈ టైంలో. లేదంటే ఇదిగో వీళ్ళిద్దరికి టై బ్రేక్ చేయాలి. అదే నువ్వు కూడా 9 వేసావనుకో, ముగ్గురికి టై బ్రేక్ చేయాలి. దా రెడీ 1 2 3 గో. కమాన్ ఫాస్ట్. 4 30 సెకండ్స్ అయిపోయాయి. 5 6 మీకు టై బ్రేకరే. 7 అయ్యా లాస్ట్ 10 సెకండ్స్. చచ్చావు రోయ్. లాగవే సరిగా. ఏమో రావట్లేదు. టైం అప్. అయ్యా
రావట్లేదు. 1 2 3 4 5 6 7 70 పాయింట్లు. రోహిణి మేఘన మీ ఇద్దరికి టై అయింది కాబట్టి మీ ఇద్దరికి 30 సెకండ్లు ఇదే గేమ్ పెట్టడం అయినది. రెడీ? 30 seconds. ఓకే, 1 2 3 గో. మేఘనా, న్యూ ఇయర్ రోజు బూతులు మాట్లాడకూడదు, తప్పు. టైమ్ అప్. ఆ లాస్ట్ ది 2 టప్పుల్లో పడింది. సో 2 నీ ఖాతాలోకి 20 పాయింట్. రెడీ? 1 2 3 గో. రెండు, ఇంకొకటైతే విన్ను. గేమ్ బాగుంది. ఆగు, 1 2 మైనస్ అవ్వగా 1 2 3 4 5 50 విన్ను. గుడ్ బై చెప్తూ 2017కి బోలెడంత ఆనందంతో వెల్కమ్ చెప్పడానికి మనందరం సిద్ధమైపోయాము. మీకు, మీ అందరికి, మాకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు బై బై.